ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. కోవిడ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులను సంయుక్త బృందాలు సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలిస్తాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42% చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82,90,000కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులను సంయుక్త బృందాలు సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలిస్తాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. వార్డులు, పడకలు, ఇతర వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో తనిఖీ చేస్తారు. ఈ బృందాలు 2 రోజుల్లోగా పూర్తి వివరాలతో నివేదికలు సమర్పిస్తాయని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఈ బృందాలు పరిశీలిస్తాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42%కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 40,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82,90,000కు చేరుకుంది. ప్రస్తుత వాస్తవ కేసు లోడ్ 5.11గా ఉంది. గడిచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో 4,53,000 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 449 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 130,519కి చేరింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47కు తగ్గింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం ద్వారా కరోనా కేసులను తగ్గించగలిగామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. రష్యా అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చిస్తారు. వర్చువల్ విధానంలో సాగనున్న ఈ సమావేశంలో కోవిడ్ నేపథ్యంలో ఎదురైన సవాళ్ల గురించి, బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చిస్తారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో జరుగుతున్న ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో పరస్పర సహకారం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర అంశాలపై కూడా చర్చిస్తారు. మరోవైపు బ్రిక్స్ సారథ్య బాధ్యతలు భారత్కు దక్కనున్నాయి. బ్రిక్స్ ఏర్పాటు తర్వాత సారథ్య బాధ్యతలు భారత్కు దక్కడం ఇది 3వసారి. గతంలో 2012, 2016లో బ్రిక్స్కు భారత్ సారథ్యం వహించింది. వచ్చే ఏడాది జరిగే 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ నేతృత్వం వహించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలోని మిలీనియం పార్క్ వద్ద జైషే మహ్మద్కు చెందిన 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి నుంచి అధికారులు వివరాలు రాబడుతున్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ 2 ఉగ్రవాదుల వద్ద నుంచి 2 సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లను, 10 లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ దశలో దేశవ్యాప్తంగా 26,000 మంది వాలంటీర్లపై ట్రయల్స్ జరుపుతారు. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా పెద్ద స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తారు. దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా లభించాయి. కోవాక్సిన్ ఫేజ్ 1, ఫేజ్ 2 విజయవంతం కావడంతో 3వ దశపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు వాలంటీర్లుగా పాల్గొనవచ్చు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారు. పూర్తి దేశీయంగా ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పనిచేయని
అవయవంలా తయారైందని భారత్ ఘాటుగా విమర్శించింది. ఐక్యరాజ్య సమితిలో అంతర్ప్రభుత్వాల చర్చలు గాంభీర్యత లోపించి యూనివర్సిటీల స్థాయి చర్చలుగా మారాయని సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి విమర్శించారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సంస్కరణలపై ప్రకటనలు చేయడం తప్ప అంతకు మించి సాధించిందేమీ లేదని తిరుమూర్తి చెప్పారు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలపై అగ్రరాజ్యాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. నటుడు సోనూ సూద్ను పంజాబ్లోని భారత ఎన్నికల సంఘం ఐకాన్గా ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికులకు ఆయన సహాయ సహకారాలు అందించారు. మాస్కులు, ఆహారం, మంచినీళ్లు, మందులు అందించారు. పంజాబ్లో పుట్టిన తనకు ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆనందాన్ని కలిగించిందని సోనూ సూద్ కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ఢిల్లీలో ఖాదీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 2 నుంచి 40 రోజుల వ్యవధిలోనే 4 సార్లు కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోయాయి. ఢిల్లీ కన్నాట్ ప్రాంతంలోని అవుట్లెట్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. నవంబర్ 13న 1,11,00,000 రూపాయలు, అక్టోబర్ 2న 1,02,00,000, అక్టోబర్ 24న 1,05,00,000, నవంబర్ 24న 1,06,00,000 రూపాయల మేర ఖాదీ వస్త్రాల అమ్మకాలు జరిగాయని కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. ప్రధాని మోదీ స్వదేశీ పిలుపుతో ఖాదీ ప్రేమికులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరగనున్నాయి. ఇందుకోసం రేపు నోటిఫికేషన్ జారీ అవుతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు గడువుంది. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4న చేపడతారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3వ తేదీన నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ఈ నెల 21 నాటికి ప్రకటితమవుతాయని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో నిర్వహిస్తామని, ఈ విషయమై రాజకీయ పార్టీల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్లను గుర్తించామని చెప్పారు. దాదాపు 1 కోటి మంది జనాభా ఉండి రాష్ట్ర రాజధానిగా ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో 952 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 952 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,58,828కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,602 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.14% నమోదైంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హాకీ ఆటగాడు మహేందర్ పాల్ సింగ్కు కేంద్ర క్రీడల శాఖ 10 లక్షల రూపాయల సహాయం అందించింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి నుంచి మహేందర్ పాల్ సింగ్ భార్యకు 10 లక్షలు అందించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే మహేందర్ పాల్ సింగ్ కుటుంబాన్ని, ఇతర మాజీ హాకీ క్రీడాకారులను కలుసుకున్నారు. సహాయంపై హామీ ఇచ్చారు. 1998 సమ్మర్ ఒలింపిక్స్తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన అనేక పోటీల్లో భారత హాకీ జట్టు తరపున మహేందర్ పాల్ సింగ్ పాల్గొన్నారు. జట్టు కోచ్గా కూడా వ్యవహరించారు. ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులను సంయుక్త బృందాలు సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలిస్తాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.42%కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.